హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. క్రితం వీడియోలో అసోసియేట్ వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క ప్రాధాన్యతను మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఒక పార్ట్ 1లో కొన్ని ఉదాహరణలు చూపించాను. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో పార్ట్ 2గా కొన్ని ఉదాహరణలు చూపించి, అలాగే లైఫ్లో ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు, ఒకటి వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం, 2 స్నేహం, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి చేసేటువంటి స్నేహం, 3వది మ్యారేజ్. ఇలాంటి ఎన్నో ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి కలిసి చేసేటువంటి వ్యాపారం కానీ, స్నేహం కానీ, మ్యారీడ్ లైఫ్ కానీ, ఈ అన్నింటిలో ఈ అసోసియేట్ వైబ్రేషన్ యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఎవరైతే 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకున్నారో వాళ్ళు దీన్ని ప్రత్యేకంగా చూడనవసరం లేదు. ఒకవేళ అలా చేయించుకోకుండా ఉంటే దీన్ని ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది. అంటే దీని ప్రకారం ఎలా జరుగుతుంది అని. ఎందుకు నేను ఇది చెప్పాల్సి వస్తుందంటే, కొంతమంది ఏమనుకుంటున్నారు, ఎందుకు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి, ఇప్పుడు మనకంటే ముందు ఉన్న వాళ్ళని ఎంతోమందిని చూసాము, వాళ్ళు ఎన్నో వ్యాపారాలు చేశారు, బాగా కలిసి వచ్చింది, వాళ్ళ పేరు కూడా నాకున్న పేరే, అలాగే వాళ్ళు జన్మించింది కూడా నా డేట్లోనే, మరి వాళ్ళకు బాగా కలిసి వచ్చింది కదా, వాళ్ళు ఎలాంటి నేమ్ కరెక్షన్స్ చేయించుకోలేదు కదా, మరి మనకెందుకు నేమ్ కరెక్షన్స్ అనుకునే కొందరి కోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ యొక్క అసోసియేట్ వైబ్రేషన్స్ అనేవి అడ్వాన్స్ న్యూమరాలజీలో ఒక పార్ట్. ఇలాంటి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి. మేము నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటాం. అంటే అన్నిటికీ ఒకే ఒక రెమెడీ నేమ్ కరెక్షన్. అలా అవ్వాలంటే ఆ నేమ్ని 14 డైమెన్షన్స్లో చేసుకున్నప్పుడే అది సాధ్యం. అలా లేకపోతే నేమ్ని ఏదో ఒక డైమెన్షన్లో బ్యాడ్ నెంబర్స్, గుడ్ నెంబర్స్, తర్వాత వోవెల్స్, కాన్సోనెంట్స్, పైథాగరస్, చాల్దియను ఇదంతా కలిపి కూడా ఒకే ఒక డైమెన్షన్. ఈ ఒక్క డైమెన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, రేపు ఇంకొక సమస్య వచ్చినప్పుడు మళ్ళీ దానికి మరలా మార్చుకోవాలి. ఇక మనం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఏ విధంగా మన మీద ప్రయోగాలు చేస్తారో అలా చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది లైఫ్ కాబట్టి దీని మీద మనం కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇంత స్ట్రెంత్ ఉంటే ఇలా ఉందన్నారు, మరి ఏ స్ట్రెంత్ లేకుండా పలాని స్టార్ వెలుగుతున్నారు కదా, మరి అంత స్ట్రెంత్ ఉన్న వాళ్ళు కూడా రాజకీయంలో, సినిమా ఫీల్డ్లో ఎదగలేకపోతున్నారు కదా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సబ్జెక్ట్ని పూర్తిగా అవగాహన చేసుకొని కొందరు. వారి కోసం కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి న్యూమరాలజీ అనే మహాసముద్రంలో అడ్వాన్స్ న్యూమరాలజీ పరంగా ఎన్నో అంశాలు ఉన్నాయన్నమాట. ఆ అన్ని అంశాలు కూడా మనుషుల మీద ఆ ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మనం వాటన్నిటికీ లాక్ వేయాలంటే మొదటి నుంచి 14 డైమెన్షన్స్లో నేమ్ ఉండాలి. అందుకే నేను ప్రతిసారి కూడా 14 డైమెన్షన్ అనేది అందుకే. సో 14 డైమెన్షన్స్లో ఆ నేమ్ కరెక్షన్ ఉండి ఆ నేమ్ యొక్క ఇంపాక్ట్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకున్నట్లయితే ఇలాంటివి అడ్వాన్స్ న్యూమరాలజీలో ఎన్ని వచ్చినా వాటన్నిటికీ సమాధానం చెప్పగలిగేది మన నేమ్ కరెక్షన్. అలా లేకుండా ఏం చేస్తుంటారు, ఊరికే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఆయన ఏం నేమ్ కరెక్షన్ చేయించుకున్నారని అప్పుడు స్టార్ అయ్యారు, ఆయన ఏం నేమ్ కరెక్షన్ చేసుకున్నారని పెద్ద పొలిటికల్ లీడర్ అయ్యారు, ఆయన ఏం నేమ్ కరెక్షన్ చేయించుకున్నారని బాగా జాబ్ వచ్చింది, ఇలా చూసుకుంటారు. ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే, ఒక ఫండమెంటల్ అవగాహనతో వారు ఇష్టం వచ్చినట్టుగా వారు దాన్ని అనుకోవడానికే ఉపయోగపడుతుంది. అయితే దాని ఫలితం ఏంటి, లైఫ్ వేస్ట్ అయిపోతుంది. అది నేను ఎడ్యుకేట్ చేయదలుచుకున్న విషయం అదనమాట. సో ఈ యొక్క అసోసియేట్ వైబ్రేషన్స్ కూడా ఇలా మన లైఫ్లో చాలా ముఖ్యమైన విషయాలైనటువంటి మ్యారేజ్, స్నేహం, తర్వాత వ్యాపారం, ఇలాంటి విషయాల్లో అవి కూడా వాటి పాత్రని నిర్వహిస్తాయి. ఇప్పుడు వాటన్నిటిలో అంతకంటే ముందు ఇంకో కొన్ని ఉదాహరణలు చూసి ఈ పార్ట్లో అది చేద్దామండి. 05101931 దీంట్లో 10 అసోసియేట్, 31 అసోసియేట్. ఇక్కడ 05 అవ్వదు, 10 అవుద్ది. అసోసియేట్ వైబ్రేషన్స్లో ఒక డిజిట్ తర్వాత ఉండే జీరోకి వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ 1 అంటేనే హై పొజిషన్. ఇక్కడ 0 కలవడం వల్ల ఆ హై పొజిషన్ ఇంకా పెరుగుతుంది. ఇక్కడ 10లో 10
1 అంటే హై పొజిషన్. ఈ 1 పక్కన 0 ఉండటం వల్ల ఆ హై పొజిషన్ యొక్క ప్రాధాన్యత ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు దీని యొక్క డెస్టినీ ఎంత? 5, 6, 16, 20, 2 అంటే ఇది కూడా 2, 4, 8. అయితే ఇక్కడ 1కి ఇది డెస్టినీ హార్మోనీలో లేదు, అయితే యాంటీ కూడా కాదు. కాబట్టి ఈ యొక్క పొజిషన్ని పూర్తిగా స్మాష్ చేయదు. అలాగే 31 చూస్తే ఇది కూడా దీనికి అసోసియేట్ కూడా ఆ యొక్క డెస్టినీకి హార్మోనీలో లేదు. కాబట్టి ఈ వీరికి మస్ట్ అండ్ షుడ్గా స్టార్టింగ్ నుంచే ఫుల్గా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ తప్పనిసరి అవుతుంది. నెక్స్ట్ 10, 12, 25. దీనిలో చూడండి 10 అసోసియేటే, 12 అసోసియేటే, 25 అసోసియేటే. డెస్టినీ ఎంత? 1, 2, 4, 14, 16, 21 అంటే 3 డెస్టినీ. 3 డెస్టినీ అంటే 1, 3, 5, 7 హార్మోనీస్. ఈ అసోసియేట్లో 1 డెస్టినీకి హార్మోనీలో ఉంది. ఇక్కడ 0 మనకు అన్కౌంటబుల్, అవసరం లేదు. ఈ 12లో 1 ఉంది, 2 లేదు. ఈ 25లో 5 ఉంది, 2 లేదు. సో ఇక్కడ ఎక్కువ అసోసియేట్లు మనకి డెస్టినీకి హార్మోనీలో ఉన్నాయి. ఇక మిగిలిన రెండు అనేవి హార్మోనీలో లేకపోయినా డెడ్ యాంటీలో మాత్రం లేవు. కాబట్టి ఇతనికి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ యొక్క అవకాశాలు అన్నీ కూడా వచ్చి మనం చూస్తుండగానే చాలా హై పొజిషన్కి వెళ్తాడు. దాన్ని కాపాడుకునేందుకు ఖచ్చితంగా మనకి నేమ్ కరెక్షన్ 14 డైమెన్షన్స్లో ఉండాలి. ఇందులో మిస్ అయినటువంటి 3, 6 లక్ మనీ వచ్చేలాగా CGLS లేదా UVW ఇవి ఉండేలాగా మనం కరెక్షన్ కంపల్సరీగా ఇవ్వాలి. తర్వాత ఇది చూడండి, ఇక్కడ 27 అసోసియేటు, 50 అసోసియేటు. ఇప్పుడు ఈ మొత్తానికి డెస్టినీ ఎంత మనకి? 2, 7, 9, 17, 27, 32. 5 డెస్టినీ అంటే 1, 3, 5, 7. ఇక్కడ 27లో 7 హార్మోనీలో ఉంది, 50లో 5 హార్మోనీలో ఉంది. ఇక్కడ సో 2 ఒక్కటే మనకు హార్మోనీలో లేదు. కాబట్టి ఇక్కడ అసోసియేట్ ఎక్కువ మనకి కంబైన్డ్గా ఉన్నట్టు హార్మోనీ డెస్టినీ హార్మోనీతో ఇక్కడ అసోసియేట్స్ ఎక్కువగా అనుబంధం కలిగి ఉన్నట్టు. సో వీరికి పుట్టుకతోనే 70% ఏమి చేయకుండానే వచ్చేటువంటి ఆ యొక్క గ్రోత్ అనేది ఏర్పడింది. దానికి తగ్గట్టుగా మంచి ప్లానింగ్ ఉంది. ఇక మనకు కావాల్సింది 3, 6 అంటే అదృష్టము, తర్వాత మనీ. ఈ రెండింటి కనుక మనం నేమ్లో పెట్టి 14 డైమెన్షన్స్లో కనుక కరెక్షన్ ఇవ్వగలిగితే 1 నిమిషం కూడా తన లైఫ్లో వేస్ట్ చేసుకోకుండా అద్భుతమైన రిజల్ట్ని పొందగలరు. నెక్స్ట్ 18, 5, 21. ఇందులో 18, 21 అసోసియేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనకి డెస్టినీ వస్తే 9, 14, 24, 26, 27. 9 అంటే 3, 6, 9. ఈ 18లో ఏది వీటికి హార్మోనీలో లేదు. పైగా ఈ 1 వచ్చేసి డెడ్ యాంటీ ఉంది. అలాగే 21లో 2 డెడ్ యాంటీ, 1 డెడ్ యాంటీ. ఇలాంటి వ్యక్తికి పుట్టుకతోనే ఇతను ధనవంతులుగా పుట్టినప్పటికీ కూడా ఏది పట్టుకున్నా కలిసి రాదు. ఈ అసోసియేట్ గురించి తెలియకుండా ఏమనుకుంటారంటే జనరల్గా ఏదో శ్రీనివాసరావు పేరు పెట్టుకున్నాడు కలిసి రాలేదు అనుకుంటారు. అదంతా కూడా తాత్కాలికమైనటువంటిదే. ఇక్కడ అసోసియేట్ వైబ్రేషన్స్ని కట్టుబరిచేది రిస్ట్రిక్ట్ చేయటం అంటారు. కట్టుబరిచే శక్తి 14 డైమెన్షన్స్లో ఉన్న నేముకు మాత్రమే ఉంటుంది. అలా లేనప్పుడు ఇదేమవుతుందంటే వారు చేసే ప్రయత్నాల వల్ల ఎంతో కొంత యూజ్ ఉంటుంది, ఆ తర్వాత డౌన్ ఫాల్ అవుతుంది. ఆ డౌన్ ఫాల్ అవగానే జనరల్గా మనకున్న సాంప్రదాయం ప్రకారం ఏమనుకుంటారంటే ఏదో గ్రహస్థితి నడుస్తుంది, ఏదో శని అడ్డుపడుతున్నాడు, ఏదో పూర్వజన్మ కర్మ ఇలా ఉంటుంది అని మనకు తెలిసినంతలో మనం అనుకుంటూ అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి రెమెడీస్ని చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ మన జీవితం ఇంతే, మన కర్మ ఇంతే, మన టైం బాగలేదు అని తృప్తి పడాల్సి వస్తుంది. కాబట్టి ఇంత వివరంగా తెలిసినప్పుడు అది కాదు, దీనిలో ఉన్నటువంటి ఈ యొక్క అసోసియేట్ వైబ్రేషన్స్ అలా చేస్తున్నాయి అనేది అర్థమైతే అప్పుడు మనకి 14 డైమెన్షన్స్లో ఉన్నటువంటి నేమ్ కరెక్షన్ యొక్క ప్రాధాన్యత బాగా అర్థమవుతుంది. దాన్ని ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత కూడా గోచరిస్తుంది. అప్పుడు మనం దాన్ని బాగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.